మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకే వందనాలు, స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకు వందనాలు. మరి ఒకసారి మీ పాదాల చెంతకు రావడానికి దీనులమైన మాకిచ్చిన నీ భాగ్యం కొరకు స్తోత్రాలు. ప్రారంభం నుండి గడియ వరకు మీరు మాతో కూడా ఉన్నందుకు నీకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందుకున్నవాడా, ఆరాధన ద్వారా మా మధ్యలోనికి దిగి వచ్చి అయా మస్తుతుల సింహాసనం మీద ఆసీనుడవై ఇప్పుడు మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. ముచ్చటించబోతున్నందుకు వందనాలు. హెచ్చరించబోతున్నందుకు వందనాలు స్వామి. మీరే నీకిష్టమైన కార్యమంతయు మా అంతరంగంలో జరిగించుమని, అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను, అవిధేయతను, అనాలోచితమును యేసుని నామములో నేను కొట్టివేస్తూ ఉన్నాను. పూర్తిగా మమ్మను మీ వశంలోకి తీసుకొని మీకిష్టమైన కార్యమంతయు మా అంతరంగంలో జరిగించి మమ్మను దీవించి పంపించమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఇప్పటికే నువ్వు కార్యం చేయ ప్రారంభించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు అని చెప్పాను. అలాగే 43వ యెషయా గ్రంథంలో కూడా మీరు చదివితే చాలా చోట్ల మరి 26వ వచనంలో రాయబడి ఉంది. మరి చాలా చోట్ల దేవుడను నేనే, మరి ఏ దేవుడునో లేడు. 10వ వచనం నుండి 13వ వచనం వరకు మీరు ప్రకటించువాడను నేనే, మరి రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపచేయువాడను నేనే అని 12వ వచనంలో వ్రాయబడి ఉంది. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు అని రాశారు. అవునా? మనం చదువుతున్నాం. ఇలా దేవుడు ఎందుకు రాసి పెట్టాడు అని దేవుని వాక్యమును విన్న చాలా మందికి ఒక ప్రశ్న వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటే ఉన్నవాడు, ఉండువాడు, ఎప్పుడు ఉండేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అనగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు, యుగ యుగములు ఉండేవాడే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. నా వైపు చూచి రక్షణ పొందండి అని బూదిగంత నివాసులందరినీ పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరు మమ్మల్ని అడిగారు, అదేంటండి అలా చెప్పారు మీరు అని. నేను చెప్తున్నాను, మేము చెప్పామప్పుడు ఏంటి అంటే, ఒక గ్రామం ఉంటే, ఒక నియోజకవర్గం ఉంటే, ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఉంటాడు. అవునా? ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎంపీ ఉంటాడు. ఈ గ్రామానికి సర్పంచ్ ఎవరండి? అందరు నేనే అని వస్తారా? ఎవరు ఎన్నికయ్యారో వాళ్ళే వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నియమించబడ్డారో వాళ్ళే వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఎంపీ అవ్వనివ్వండి, అలాగే ఎమ్మెల్యే అవ్వనివ్వండి కదండి. కాబట్టి ఆయన దేవుడు కనుక నేనే దేవుడను అని చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా చెప్పుకోగలిగిన దమ్ము, ధైర్యం వాళ్ళకే ఉంటుంది కాబట్టి చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని గమనించాలి. ఇంటి యజమానులు పని మీద చిలకలూరిపేట వెళ్ళారు. రాత్రి 11 అయింది, ఇంకా ఎక్కువే అయింది టైము. వచ్చి తలుపు కొడతారు. ఇల్లాలు ఇంట్లో ఉన్న బాబు ఎవరు అని ఇల్లాలు అంటే నేనే తలుపు తీయనంటే నోరు మూసుకొని మాట్లాడకుండా తలుపు తీస్తాను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి ఎవడికి కూడా అద్దమ్ము ధైర్యం ఉండదు. దేవునికి మహిమ కలుగునగాక.
ఆ స్వరాన్ని ఇట్టే గుర్తుపడుతుంది, వెంటనే తలుపు తీస్తుంది. కనుక ఈ ప్రపంచానికి సమస్త మానవ జనాంగముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు అని చెప్పాడు. ఆయన దేవుడు గనక ఆకాశమును భూమిని అందులోని సర్వమును సృజించిన వాడు గనక ఆయన ధైర్యంగా పలుకుతూ ఉన్నాడు, ఆయన దేవుడని అంగీకరించి తీరాల్సింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 11:28 నుండి మనము చదువుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని చెప్పాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమని చివరి మాటలు ఏముంది? నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉంది. అసలు భారం అన్న మాటలోనే బరువు అనిపిస్తుంది కదండి, మరి ఆ మాట ఎందుకన్నాడు? అందులోనే మర్మం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల్లికి పిల్ల భారమేనా? కాదు. అమ్మో అంత బరువు ఎట్లెత్తుకున్నావు నువ్వు అంటావు, ఆమె నాకేం బరువు కాదు అంటే నువ్వు ఇష్టపడి అది నీదిగా నువ్వు భావించి దాన్ని నువ్వు స్వీకరిస్తే అది ఎప్పటికీ నీకు భారం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ప్రయాసపడి భారం మోసుకునే వారందరినీ దేవుడు ఆహ్వానిస్తూ ఆయన చెప్తాడు, నా కాడి మీ మీద ఎత్తుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అని చెప్పాడు. దేవుని దగ్గరికి పొలోమంట పరిగెత్తుకొస్తే విశ్రాంతి దొరకదు, మన ప్రాణాలకు నెమ్మది దొరకదు. ఆయన కాడిని మన మీద ఎత్తుకోవడం నేర్చుకున్నప్పుడు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడ బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రకటించి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ప్రకటించువాడను నేనే, గ్రహింపచేయువాడను నేనే, రక్షించువాడను నేనే అని చెప్పిన ఆయన శరీరధారై భూమి మీదికి వచ్చినప్పుడు అన్నాడు, ప్రయాసపడి ఇంకా భారం మోసుకుంటున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. ఎవరెవరైతే దేవుని దగ్గరికి వచ్చారో వారికి తేలికైపోవాల్సిందే, వారి ప్రాణాలకు నెమ్మది కలగాల్సిందే, కానీ ఇంకా భారము మోసే పరిస్థితులు వాళ్ళు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగా అంటే, మీరు బస్ ఎక్కారు ఎప్పుడైనా? ట్రైన్ ఎక్కారా? ఎక్కారు కదా. కనీసం ఆటో ఎక్కావా లేదా? ఆటో ఎక్కి నీ కూరగాయల మూట నెత్తిన పెట్టుకుని కూర్చున్నావా? చెప్ప తల్లి. బస్ ఎక్కి ఎవరైనా మీ సూట్ కేసు నెత్తిన పెట్టుకొని కూర్చున్నారా? లేకపోతే ఎంత పెద్ద మూట ఉంటుంది మళ్ళీ మీ పెట్టుకున్నారా? పెట్టుకోరు ఎవరు కూడా. ఎప్పుడెప్పుడు బస్ ఎక్కుతామా అని ఎక్కిన మరుక్షణం మీద అక్కడ పెట్టి, అమ్మయ్య ఇప్పటిదాకా మోసిన భారం అంతా తీరిపోయింది. అలాగే యేసయ్య దగ్గరికి వచ్చాక ఇంకా ఏ భారము నీవు మోయాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అన్నాడు, నా మీద మీ భారమును వేయండి, మీకు విశ్రాంతిని మీరు పొందుకోండి. దేవునికి స్తోత్రం. ఎవరండి ఇలా చెప్పిన వాళ్ళు? ఎవరైనా లేరు. ఈ మాట చెప్పిన వారు భూమి మీద ఎవరు లేరండి. ఎప్పటికీ మన భారం మనమే పడాలి, మన బాధ మనమే పడాలి అన్న మాటే మనం వింటూ వచ్చాం, కానీ ఎవ్వరు మన భారాన్ని తీసుకుని మనకు నెమ్మదిని విశ్రాంతినిచ్చిన వారు లేరు. సరిగ్గా ఎత్తుకో ఆ మూట, అలా ఎత్తుకో, ఇలా ఎత్తుకొని సలహాలు ఇవ్వచ్చేమో, కానీ ఆ భారం అంతా వాళ్ళు తీసుకొని ఇంక ఇప్పుడు నువ్వు నెమ్మదిగా ఉండమ్మా అన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక్కడే ప్రభు అయిన యేసు క్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ యేసు క్రీస్తును అంగీకరించిన వారు ఇకను భారముతో బతకాల్సిన అవసరం లేదు. ఆయన మీద భారం వేసి తేలికైపోయి ఫ్రీ అయిపోయి సంతోషముతో ఆయనను మహిమపరుస్తూ ఆయన వెంబడించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ యేసు ప్రభు వారు ఎవరు ఏంటి అని మనం గ్రహిస్తే ఒక్కసారి ఆమె అపోస్తుల కార్యం 10:36లో చెప్పాడు, ఈయన నీకే కాదు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను రెఫరెన్స్ చెప్పినా ఏ ఒక్కరి కోసమో చెప్పాను, కానీ మీకు వాక్యం వెంటనే స్ఫురణలోకి రావాలి. కంటత చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యం 10:36 అనగానే బైబిల్ తీయక్కర్లే, యేసుక్రీస్తు అందరికీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అందరితోనూ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 45:22 అందరితో మాట్లాడినట్టే ఈయన నరావతారిగా భూమి మీదకి వచ్చి కూడా ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా అన్నాడు. అన్నాడా లేదా? అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి కులముతో కానీ, మతముతో కానీ, రాష్ట్రముతో కానీ, ప్రాంతముతో కానీ ఎలాంటి భేదం ఆయనకు లేదు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. అయితే ఈ దేవుణ్ణి మనం ఆరాధించడం ఎలాగా, ఎలా స్తుతించాలి, ఎలా మాట్లాడాలి? మన దేవుడు మాట్లాడే దేవుడని మనందరికీ తెలుసు. అడిగితే ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడని తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కొరకు విశ్రాంతిని సిద్ధపరిచిన వాడని తెలుసు. మన భారాన్ని ఆయన మీద వేసుకునేవాడు, మనలను ఫ్రీ చేసేవాడు, తేలికగా బ్రతికే ఏర్పాట్లు చేసిన వాడని మనకు తెలుసు. అయితే మరి ఆయన ఎలాగ మనం గ్రహించాలి, ఏ విధంగా మనం ఆయనను తెలుసుకోవాలి? ఒక భక్తుడు అంటాడు యోబు గ్రంథము 9:11 ఆయన నా సమీపముననే వెళ్తున్నాడు, కానీ నాకు ఆయన అర్థం కావడం లేదు, నేను కనుగొనలేకపోతున్నా, నేను గుర్తుపట్టలేకపోతున్నాను అంటాడు. ఈ రాత్రి నేను చెప్పదలిసింది ఏంటి అంటే, ఎక్కడ 2-3 కూడి ఉంటే వారి మధ్యలో ఉండే ఆ దేవుణ్ణి నీ సమీపంగా వెళ్తున్నాడని గ్రహించి నువ్వు ఆయన గుర్తుపట్టగలగాల. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సాధ్యమండి, మీరు అలా చెప్తారేంటి అని మీరు అడిగితే, అపోస్తుల కార్య 17:25 నుండి మనం చదువుకుంటే, ఆయన అందరికీ ఊపిరిని, చదవండి, జీవమును ధారాళముగా దయచేయవా అని 26 చివరి భాగంలో 27 ప్రారంభంలో ఏమంటాడు? ఆయన ఎవనికి దూరముగా ఉండే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా దేవుని వలన మేలు పొందలేకపోతే, ఎవరైనా దేవుని వలన ఆశీర్వదించబడలేకపోతే, ఎవరైనా దేవుని ఆశ్రయించి ఆయనను విశ్వసించి ఆయన రాజ్యము చేరుటకు తగిన అర్హతలు పొందుకోకపోతే తప్పు వాళ్ళదే కానీ దేవుడిది కాదు. ఎందుకని? ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఊపిరి ఆయనే అందరికీ ధారాళముగా ఇచ్చాడని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే మనము ఆయన మనకెవరికి దూరంగా లేడని, దగ్గరగానే ఉన్నాడని వాక్యం సెలవిస్తూ, ఇంకా ఒక మాట 28 చెప్తుంది. ఏమని మీరు చదవండి ఇప్పుడు. అది మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వారికి అందరికీ ధారాళముగా ఊపిరి దయచేస్తున్నాడు. ఆయనకు నచ్చినట్టు బతికే వాళ్ళు, ఆయనకు నచ్చనట్టు బతికే వాళ్ళకు కూడా ఊపిరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరికీ ఆయన ప్రభువే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అవునా కాదా? అందరికీ భూమిని ఆకాశమునందులోని సర్వమును సృజించి ఇచ్చినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హైదరాబాద్లో ఒక డాక్టర్ గారి దగ్గరికి నేను చిన్న సువార్తను సులువుగా చెప్పడానికి దేవుడు నాకు కృప చూపాడు. అమ్మా మీరేం చేస్తారు మేడం అని అడిగాడు. నేను ఆయనకు సువార్త అంటే ఇవంటే అర్థం కాదేమోనని, నేను మోరల్ టీచింగ్ చేస్తానండి, మంచి మార్గం నడవడం ఎలాగో నేను తెలియజేస్తాను అని చెప్పాను. ఒక మాటలో చెప్పాలంటే బతికే పాఠం నేర్పిస్తానని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఓహో అలాగా,
అయితే మీరు అక్కడి వాళ్ళకి వెళ్ళి చెప్తారు కదా అన్నాడు. ఓహో, నాకు అర్థమైపోయింది, ఆయన ఏమంటున్నాడో నాకు అర్థమైపోయింది. నేను చిన్నగా నవ్వి, సార్ నేను ఒక మాట అడిగితే చెప్తారా? ఆహారం ఎవరికి? అందరికీ. నీళ్ళు అందరికీ. వెలుగు అందరికీ. గాలి అందరికీ. అందరికీనా సార్? ఎన్ని అందరికీ, దేవుడు మాత్రం వాళ్ళకేనా అన్న. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కంగు తిన్నాడు ఆయన. అవును కాబోను అందరికీ. ఎస్, ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ దేవుడు. నీకు తెలిసినా తెలియకపోయినా, నీవు అంగీకరించకపోయినా ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. మరి ఎలా? ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, మరి నేను ఎలాగండి అని తెలుసుకోవాలని చాలా చాలా క్వశ్చన్ చేశాడు నాకు. అన్నిటికీ దేవుని మహాకృప చేత జ్ఞానంగా జవాబిచ్చే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎలా తెలుసుకోవాలి మేడం, మరి నాకు ఎలాగ అర్థమైద్ది అని ఆయన అడిగాడు. అడిగితే నేను అన్నాను, పాత్ర నిండా రకరకాల అన్ని పెట్టి, ఇది మీరు ఇది 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 పుల్లగా ఉంటుంది, ఇది తీయగా ఉంటుంది, ఇది కారం ఉంటుంది, ఇది వగర ఉంటుంది అని చెప్పారండి. ఏది ఎలా ఉందో ఎలా తెలుస్తుందండి, నేను తింటే కదా అన్న. అంటే అవును మేడం, మీరైనంతగా తింటేనే చెప్తారు. ఆయనను కూడా రుచి చూచి తెలుసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అల్లంత దూరం ఉన్న యాపిల్ పండు పెట్టి ఏ పండు ఎలా ఉంది నీకంటే నువ్వేం చెప్తావు? దాని రుచి ఏంటో నీకు తెలియదు కనుక ఆయన అందరికీ అందుబాటులో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరి కొరకు దిగి వచ్చినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అందరినీ చేతులు చాపి తన యొద్దకు రమ్మని పిలుస్తున్నవాడు. ఆయనకి ఏ భేదము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పాపం చేసిన వారికి కూడా ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు గనక అందరి కొరకు దేవుడు వచ్చాడు. ఆ పాపి అయిన వారిని పరిశుద్ధులుగా మార్చడానికి మన ప్రభు గారు వచ్చారు. అందుకనే వచ్చినటువంటి ఆ ప్రభు ఏమంటున్నాడంటే, నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడా లేదా? ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడా? ఉన్నట్టు నీకు అర్థమైందా? అదే వాస్తవంగా చెప్పాడు యోబు. ఆయన నా సమీపమున నడిచిపోతున్నాడు కానీ నేను ఆయన్ను గ్రహించలేకపోతున్నాను. ఆయన స్పర్శను నేను పొందుకోలేకపోతున్నాను. ఆయన తాకిడి నేను అనుభవించలేకపోతున్నాను. నేను ఎలా వచ్చానో అలాగే కూర్చొని లేచి వెళ్ళిపోతున్నా, కానీ ఆయన నాతో మాట్లాడింది లేదు, నన్ను స్పర్శించింది లేదు, నేను ఆయన తాకింది లేదు, ఆ అనుభవాన్ని నేను పొందుకుంది లేదు అని బాధతో యోబు ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనది కూడా అంతే పరిస్థితి కనుక మన మధ్యలో సంచారము చేస్తున్న దేవుణ్ణి మనము స్పర్శించగలగాలి. ఆయన ఉనికిని గుర్తుపట్టగలగాలి. ఆయన స్వరాన్ని వినగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చదవవసరం లేదు. పరమగీత గ్రంథము 2:8 అమ్మండి, ఆలకించుడి నా ప్రియుని స్వరము నాకు వినబడుతుంది అని. అంటే ఆలకించుడి అని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని ఉద్దేశించి చెప్తుంది. మీరు కూడా ఆలకించండి, నాకు మాత్రమే వినబడుతుంది స్వరం, నేను వినగలుగుతున్నాను, మీరు కూడా ఆలకించండి అంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ మహామహుడైన దేవుడు, మన కొరకు దిగి వచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంత దగ్గరగా ఆయనను చూడగలుగుతున్నాం, స్పర్శను మనము ఎరగగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం అన్నది సర్వ ప్రపంచానికి దేవుడు వేస్తున్న ఒక గొప్ప సవాల్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఊరు నేను వచ్చి అలాగ నేను వెళ్ళిపోతే తెలిసిన చాలామంది ఊరు పలాని వాళ్ళు వచ్చారు అని అంటే, అయ్యో ఆ టైంకి నేను రాలేకపోయాను, నేను చూడలేకపోయాను, అయ్యో నేను మాటలు వినలేకపోయాను అని బాధపడతారా లేదా? ఒక మంత్రి గారు వస్తే, ఎవరు ఏ ఎన్నికైన ఎమ్మెల్యే గారు వస్తే, ఎంపీ గారు వస్తే బాధపడతామా పడమా?
ఎందుకని ఆ సమయంలో ఆయన వచ్చినట్టు ఆయన ఉనికిని వాళ్ళు చూసి కానీ గుర్తు కానీ ఆ మాటలు కానీ వినలేదు కదా. మరి మన మధ్యలోనికి దేవుడు వచ్చాడు, వెళ్ళిపోతాడు. ఆమెనన్నా కానీ నువ్వెలా తెలుసుకుంటావు? నువ్వెప్పుడు గ్రహిస్తావు? నువ్వెప్పుడు ఆయన ఉనికిని గమనించగలుగుతావు? ఎప్పుడు ఆయన స్పర్శను నువ్వు అనుభవిస్తావు? దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు అంటున్నాడు, ఈ పూట మీ మధ్యలోనే నేను ఉంటున్నా, మీ మధ్యలో నేను సంచారం చేస్తున్నా, నేను అందరికీ ప్రభువుని, అందరినీ నేను అదే ఒకే ప్రేమను నేను ప్రేమిస్తూ ఉంటాను. అయితే మీరు నా స్పర్శ నెరిగిన వారే మీరు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్పర్శను ఎరిగినటువంటి, ఆయన ఉనికిని గమనించి, ఆయన మాటలు అంగీకరించి అది అంతరంగంలోకి తీసుకున్నటువంటి ఒక వ్యక్తి అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కూడా, మీరు వచ్చి చూడండి అంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఎవరైతే ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతానని ఏ స్త్రీ అయితే అనుకున్నదో, ఆమె వస్త్రపు చెంగును వెనకాల వెళ్ళి ముడితే దేవుడు ఏమన్నాడు? ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా యొక్క ప్రభావం వెడలిపోయింది. ఎవరు అని అన్నాడు. మన పేతురు గారు ఏమన్నారు? ఆ జనాలందరూ నీ మీద పడుతున్నారయ్యా, ఎవరో నన్ను ముట్టుకున్నారని అడుగుతారేంటి ప్రత్యేకంగా అన్నాడు. పేతురు గారికి అంతే తెలుసు. ప్రభు వివరంగా చెప్పాడు, లేదు లేదు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నా ప్రభావం వారు వెడలిపోయింది. నేనంట ఎలా పడితే అలా తోస్తే, ఇలా తోస్తే ఆయన మీద పడితే ప్రభావం రిలీజ్ అవ్వదు. ఒక ఉద్దేశముతో ఆయన స్పర్శ కొరకు కనిపెట్టి పట్టుకున్న వారికి ఆయన ప్రభావం వెలువడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వెందుకు వచ్చావు? ఏ ఉద్దేశంతో వచ్చావు? ఏం పొందుకుందామని వచ్చావు? ఏం తీసుకెళ్దామని వచ్చావు? ఎలాంటి ఆశీర్వాదం కొరకు వచ్చావు? ఏ విధంగా ఆయన సన్నిధికి వచ్చావో ఆ ఆశ పడిన వారికి ఆ ఆశను తీర్చి పంపిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన మధ్యలో సంచారము చేస్తున్న దేవుని ఉనికిని నువ్వు గుర్తుపట్టకపోతే నీ జీవిత దినాలు నష్టమైపోతాయి. ఆయన నేను దీవించడానికి వచ్చాడు, నేను స్వస్థపరచడానికి వచ్చాడు, నీతో మాట్లాడడానికి వచ్చాడు, నేను అభిషేకించడానికి వచ్చాడు. నీకు మాత్రం ఆయన వచ్చి వెళ్ళింది కూడా అర్థం కానంత పరిస్థితిలో నీ ఆధ్యాత్మిక జీవితం ఉన్నట్లయితే బాధపడేది, నష్టపడేది నువ్వేనని ఈ పూట దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఎరిగితే ఆయన చేత ఎరగబడే వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గలతీ పత్రిక 4:8-9 వ్రాశాడు, మునుపు మీరు దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నారు, కానీ ఇప్పుడు దేవుడు కాని వారిని మీరు పూజించారు, దేవుణ్ణి ఎరగని వారుగా ఉన్నారు. ఇప్పుడైతే దేవుణ్ణి ఎరిగిన వారును విశేషముగా ఆయన చేత ఎరగబడిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు ఎరగాలియా, నిన్ను ఆయన ఎరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ముఖ్యమంత్రి గారికి ఎంతమంది తెలుసండి? మన ముఖ్యమంత్రి గారంటే ఏపీ ముఖ్యమంత్రి గారు మీకు తెలుసా? నమస్కారం తల్లి. తెలీదా? తెలుసమ్మా? అటు చూస్తావు తల్లి, నువ్వు చెప్పు, నీకు తెలుసా? మరి మీరు ఆయనకు తెలుసా? ఏమైనా లాభం ఉంది? మరి నువ్వెవరో ఆయనకు తెలియకపోతే ఆయన ఇచ్చే ఏ రాయితీలు నువ్వు పొందుకోలేవు కదా. అందుకే ఈ చిన్న విషయం మీరు గుర్తుపడితే చాలు. నీవెవరో ఆయనకు తెలిసినప్పుడు ఆయన ఎవరో నీకు తెలియాలి. నీవు ఆయనను గుర్తుపట్టగలిగితే ఆయన నిన్ను గుర్తుపట్టాలి. నిజమే, ఈ బిడ్డ నా బిడ్డేనని దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మన ఆధ్యాత్మిక జీవితం ఏ లెవెల్లో ఉందో గ్రహించాలి. ఆయన మన మధ్యలో ఉంటే, మన మధ్యలోనే సంచారం చేస్తూ ఉంటే ఆయన స్పర్శ నెరిగేదానివిగా నీవు ఉండాలి. ఆయన స్వరాన్ని వినేదానివిగా నీవు ఉండాలి. ఆయన నీవు గుర్తుపట్టగలిగిన స్థాయిలో నీవు ఉండాలి.
ఆ స్పర్శను పొందుకుంటే సమస్తములు విడుదల కలుగుతుంది. దేవుడు అన్నాడు, వాళ్ళు వీళ్ళు తోసేస్తే పట్టుకునే అది కాదురా బాబు, ఒక ఉద్దేశముతో నన్ను ముట్టుకున్నారు గనక ప్రభావము నాలో నుండి వెడలింది. దేవునికి మహిమ కలుగునగాక. నీవు ఆ ఉద్దేశముతోనే ఆయన సన్నిధికి వస్తే ఆయన నీ కోసం నీవడిగిన నీ కార్యం చేసి పట్టి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు రమ్మన్నారని పొలం టైంకి చదువుకొని వచ్చినంత మాత్రమున జరిగేది ఏమీ ఉండదు అని గుర్తుపట్టాలి. ఒక ఊరిలో జనాలందరూ ఇలాగే కూడారట. ఏంటి మీరు అందరూ వచ్చారంట? ఏమి ఎందుకు వచ్చాం మాకే తెలియదండి అన్నారంట. బాగుందా? బైబిల్లో ఉంది. ఇంకా కొంతమంది జనాలు కూడారట. మీరేంటి అండి అంటే, మాకు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందు వినుట యందు మాకు సరదా, మాకు అలవాటు, అందుకే వచ్చామన్నారట. మనం ఎందుకు వచ్చాం? ఎందుకు ఆయన సన్నిధిలో ఉన్నాం? మనం ఆయనను ఎరిగిన వారమై, ఆయనను గ్రహించే వారమై, ఆయన స్పర్శను అనుభవించే వారమై, ఆయన ప్రభావం వెడలి మనలోనికి వచ్చి మనలను స్వస్థపరిచి ప్రాణాత్మ దేహములు స్వస్థత ఇస్తే, మనము ఆ ఉద్దేశముతో వస్తే తప్పకుండా మనము దీవించబడతాం, అనేకులకు సాక్షులుగా ఉంటాం. ఆయనకు బాగా తెలుసు గనక పేతురిలా అన్న పట్టించుకోకుండా ఆమెను కనుగొనవలనని చుట్టూ చూశాడంట. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఆయనకు తెలుసు. ఏ ఉద్దేశముతో వచ్చిందో తెలుసు, ఏ ఉద్దేశముతో ఆయన వస్త్రమును పట్టుకున్నదో తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ ఎరిగినవాడు, సమస్తమును చెయ్యగలవాడు మన దేవుడు. నువ్వు ఆయనని ఎంత ఎరగగినావో అర్థం చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను స్వస్థపరచగలడని నేను ఎరుగుదును, నాతో మాట్లాడే దేవుడని నేను ఎరుగుదును, నన్ను బలముతో శక్తితో నింపగలడని నేను ఎరుగుదును అని అనుభవపూర్వకంగా ఇచ్చే సాక్ష్యమే కరెక్ట్ అయిన సాక్ష్యం అవుతుంది. నీతో నువ్వు చెప్పింది నేను చెప్పింది చెప్పేది కరెక్ట్ అయిన సాక్ష్యము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఓపికతో గంట సేపు ఆయన సన్నిధిలో ఆమె గడిపింది గనక సమరయ స్త్రీ ఆయన చెప్పే అన్నీ వింటూ శ్రద్ధగా మళ్ళీ జవాబిస్తూ ఆయన ప్రతి మాటకు సరి అయిన సమాధానం ఇస్తూ ఆమె ఉంది. చివరికి దేవుడు ఆమెను ఒకటి అన్నాడు, వెళ్ళి నీకు దాహం నీళ్ళు ఇస్తాను, నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకోరా అంటే ఏమన్నది? దేవుని సన్నిధిలో సత్యము చెప్పింది. దేవునికి మహిమ కలుగున గాక. ఎస్, నువ్వు సత్యం చెప్పావు అని చెప్పాడు దేవుడు. దేవుని సన్నిధికి వచ్చి కూడా అబద్ధం ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంత ధైర్యం అమ్మగారు మీకు! ఎప్పుడు చెప్పాము మేము అబద్ధం? మీరేం అబద్ధం చెప్పారు? నేను చెప్పనా? పశ్చాత్తాపపడండి, దేవుని సన్నిధిలో పొరపాట్లు, అవివేకం, అజ్ఞానం ఒప్పుకోండి అని పాస్టర్ గారు చెప్తే మనమందరం మోకరించి, దేవా తండ్రి, మరి నేను పలానా తప్పు చేశానంటే ఈ పక్క విని రేపటి కాలం నన్ను ఏమంటుందో, ఎందుకు వచ్చిన గోలని, ఏమన్నా తప్పు చేసి ఉంటే క్షమించయ్యా, ఏమి చేసినట్టు నాకు ఎక్కడ గుర్తురావట్లేదు. ఇవన్నీ తప్పులా కాదా? తప్పులా కాదా? అబద్ధాలా కాదా? అది సత్యం చెప్పాలి. నువ్వు ఆయన దగ్గర మోకరిస్తే, ఆయన దగ్గరికి వస్తే నువ్వు ఒక్కదానివే వచ్చినట్లుగా రావాలి. సమరయ స్త్రీ ఒక్కతే వచ్చింది. దేవునికి మహిమ కలుగున గాక. ఎవరో ఉంటే దేవునితో మాట్లాడడం కాదు, ఎవరో ఉంటే దేవుని అడగడం కాదు, ఎవరో ఉంటే ఎవరి కొరకో కాదు, నీ కోసం నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. అలాగే తన స్వస్థత కొరకు తాను వచ్చింది. ఎవరు? 12 ఏళ్ల రక్తస్రావ రోగి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ ఊర్లో ఉన్నారేమో. ఒకవేళ అందరం కలిసి వెళ్దామా? నో. బాగుపడాలని నీకుందా? ఆయన దగ్గరికి వెళ్ళాలని నీకుందా? ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలని నీకుందా? ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవాలని నీకుందా? సమస్త మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. అందులో నీవు కూడా ఉంటే ఆయన దగ్గరికి నువ్వు రా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ఒక్కదానివే, నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్న పరిస్థితి ఆయన దగ్గర చెప్పుకోవడానికి నువ్వు రా. వచ్చింది ఆ బాధ, ఆమె ఒక నిర్ణయంతో వచ్చింది. ఆ నిర్ణయాన్ని ప్రకారంగానే చేసింది. దేవుడు అద్భుతంగా ఆమెను స్వస్థపరిచాడు. హల్లెలూయా.
ఎందుకు వెళ్తున్నావమ్మా గుడికి? ఏమో టైం అయిపోయింది కదా పాస్టర్ గారు ఏమనుకుంటారు, నేను వచ్చేస్తున్నానండి. ఇట్టాగే పోతావు ఇక అట్టగే అంటే ఎలా వచ్చావు అలాగే వెళ్ళిపోతావు. కానీ లేదు, ఈ దినము నేను ఒక విషయం అడగడానికి వచ్చాను. నేను ప్రభు దగ్గర మొరపెట్టి పొందుకొని వెళ్దామని వస్తున్నా. నా పాపములు ఆయన దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకొని వెళ్దాం, శబాష్ బిడ్డ అని ప్రభు అనిపించుకోవాలని నేను వస్తున్నా. ఆయన సంచారము చేస్తూ ఉండగా ఆయన ప్రేమను, ఆయన స్పర్శను అనుభవించడానికి నేను వస్తున్నా. ఆయన స్వరాన్ని వినడానికి వస్తున్నా. దేవునికి మహిమ కలుగనుగాక. హల్లెలూయా. అసలు అందరము కూడా ఆయన యందే బతుకుతున్నాము, ఆయన యందే చెల్లిస్తున్నాము, ఆయన యందే ఉనికిని కలిగి ఆయనకు వేరుగా ఎవరు లేరు లేరు లేరు. కాబట్టి మనందరికీ ఆయన అవసరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ ఆయన అవసరమే. కాబట్టి ప్రతి ఎవరికి వాళ్ళే ప్రభువును ప్రార్థించడానికి, ప్రభుతో మాట్లాడడానికి, ప్రభు స్పర్శను అనుభవించడానికి, ఆయనకు సత్యము చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత సంభాషణ ఆరాధన దగ్గరికి వెళ్ళింది. ఆరాధన విషయమై దేవుడు ఆ సమరయ స్త్రీతో అన్నీ చెప్పాక ఆమె ఏమంటుంది తెలుసండి? మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము చెప్పుతాడని మాకు తెలుసు అంది. అంటే ఇంత ఘోర పాపి కూడా పాపపు విడుదల కలిగే రోజు ఒకటి ఉంది అని ఎదురు చూస్తుంది. చప్పలు కొట్టి దేవుని గణపరుద్దాం. హల్లెలూయా. ఆ మెస్సయ్య అనేవాడు వస్తేనంట పాపాల నుండి విడిపిస్తాడంట, శాపాల నుండి విడిపిస్తాడంట. ఆ రోజు మాకు ఇంకా అనేక విషయాలు చెప్తాడట. ఆయన కోసం నేను ఎదురు చూస్తున్నానని ఒక పాపాత్మురాలు చెప్తుంది. మనకు ఎదురు చూపు అక్కర్లేదా? మనం ఆయన కొరకు ఎదురు చూస్తున్నామా? మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఏంటి? అర్థం పర్థం లేని భక్తి చేయకూడదు. మన భక్తికి ఒక అర్థం ఉండాలి, మన విశ్వాసానికి ఒక అర్థం ఉండాలి, మనం దేవుని సన్నిధికి వచ్చేదానికి ఒక అర్థం ఉండాలి. ఆ అర్థానికి దేవుడు విలువ చెప్పి తప్పకుండా నేను దీవించి ఇక్కడి నుంచి పంపించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా హృదయం అంతా విప్పి ఆయన పాదాల దగ్గర కొనబడించుకుంటాను. ఆయన నాతో మాట్లాడి నన్ను దీవించి, బిడ్డ నీ పాపములన్నీ నేను క్షమించాను, సమాధానము గల దానవై వెళ్ళు అని చెప్పాలి నాతో అని రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగని నేను మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాను అనగానే యేసయ్య ఏమన్నాడండి? నేనే మెస్సయ్యాను అన్నాడు. అబ్బా, ఎలా ఉండి ఉంటుంది? అప్పుడు నేను అక్కడ ఉండుంటే ఎలా ఉంటుందో అని నన్ను ఊహించుకుంటా. ఎదురుగుండా నిలబడి ఇంతసేపు నాతో మాట్లాడి ఎండవేలైనా లెక్క చెయ్యకుండా ఆయన నడిచి వచ్చి నాతో మాట్లాడి ఇన్ని విషయాలు నాకు చెప్పిన ఆ మెస్సయ్యను సాక్షాత్తు ఎంతసేపు నేను ఆయనతో మాట్లాడానా? ఎంతసేపు ఆయన నాతో మాట్లాడా? ఈ అల్పురాల్ని ఆయన దర్శించాడా? అనేక సత్యాలు నాకు నేర్పించాడా అని ఇంకా ఎంత ఇదైపోయిందో ఆ యొక్క సమరయ స్త్రీ వెంటనే కొండను విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదండి. ఎందుకు వచ్చింది? నీళ్ళ కోసం వచ్చింది. దాహమంతా తీర్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏమంటుంది? మెస్సయ్య అంట నాతో చెప్పాడు, ఇప్పుడే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, మెస్సయ్య వచ్చాడు శుద్ధుడు అందా. నో, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య కాడ, క్రీస్తు కాడ వచ్చి చూడమన్న. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దమ్ము ధైర్యం మనకుండాలి. ఆయన యందే బ్రతుకుతూ, ఆయన యందే చెల్లిస్తూ, ఆయన కోసం మనం బ్రతికే వారమైతే, నా బ్రతుకు ఎందుకమ్మా ఆయన వెంబడిస్తున్నావు? ఎందుకమ్మా ప్రార్థన చేస్తావు? నేనేంటో నాకు చెప్పినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎలా బతకాలో చెప్పినవాడు, నేను ఎలా ఉండాలో చెప్పినవాడు, నన్ను గమనించినవాడు, నన్ను స్పర్శించినవాడు, నన్ను స్వస్థపరిచినవాడు, నాతో మాట్లాడినవాడు ఆయన చెప్పాలి. నీ సాక్ష్యం అదై ఉండాలి తల్లి. ఇక్కడికి వచ్చి వెళ్ళిపోడే వాళ్ళగా మనం ఉండవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఊరు పరిగెత్తుకొచ్చేసింది. అంటే ఆమె మాటలో నమ్మకత్వం కనపడింది, ఆమె మాటలో నిజం కనపడింది, ఆమె మాటలో సత్యం కనపడింది, మార్పు నొందిన జీవితం కనపడింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మనం ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభుని ఆశ్రయిస్తున్నాం, ప్రభు బిడ్డలుగా బతుకుతున్నాం. మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆయన పేరు చెప్పుకుంటే కుదరదండి.
ఆయన ఏం చెప్పాడు అది చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడా లేదా? 20వ అధ్యాయం 20-22 దాకా మీరు చదివితే ఒక జెబెదయి కుమారుల తల్లి వచ్చి ఆయన ఏం అడిగింది? చాలా పెద్ద పెద్ద కోరికలు కోరేసి, అయ్యా నా కొడుకులు ఇద్దరు నీ దగ్గరకు వచ్చారు కదా, నేను అడుగుతున్నా వాళ్ళని కుడివైపున ఒకరిని ఎడం వైపున నీ రాజ్యంలో కూర్చోబెట్టుకో అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు మీరేం అడుగుతున్నారు మీకు తెలుస్తలేదండి అన్నాడు. అలాంటి పిచ్చి పిచ్చి అడగకూడదు. అడుగుడు ఇవ్వబడును అన్నాడు. ఏం అడగాలో నీవు ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వస్తే ఆయన స్పర్శను అనుభవించాలి, ఆయన మాటని వినగలగాలి, ఆయన నీకు ఏది నువ్వు అడిగావో అది ఇచ్చి పంపించాలి. అలాంటి ప్రార్థన, అలాంటి పద్ధతి మన దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము దేవుని దగ్గరికి వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళకూడదంటే ఏం తెచ్చుకోవాలి? షాప్కి వెళ్ళి అట్టే ఎట్టొచ్చిందని అట్టే పోతావమ్మా? ఏం తీసుకొస్తావు? ఓ సంచి, సరిపడే డబ్బులు, అప్పుడే కదా ఖాళీగా పోవు కదా. మరి ఆయన దగ్గరికి వస్తేప్పుడు దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్నడుగు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒక నమ్మకం ఉండదు, ఏముండదు, ఒక విశ్వాసం ఉండదు, ఏముండదు. యేసయ్యా, కొంతమంది అడుగుతారులే, అంటారు నాతో ఏమని, ఏమమ్మా నమ్మేం ఆయన, నువ్వు పాల ముంచుతాడో నీళ్ళ ముంచుతాడో అంతా ఆయన ఇష్టం అంటారు. నేనంటే నువ్వు ఎండ్ల ముంచమంటే అన్నీ ముంచుతాడు. అవునమ్మా, దేవుడు అన్నాడు నీకేం కావాలి నువ్వు అడిగింది, నువ్వు నమ్మిందే నీకు ఇస్తాను అన్నాడు కదా. చాయిస్ మనది, ఆయనది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నువ్వేం అడిగితే, నువ్వేమి నమ్మితే అదే దేవుడు చేస్తాడు కదా. అడగమన్నాడని అసలు ఏం అడుగుతున్నారు వారికి అర్థం పర్థం లేకుండా అడిగాడు. కానీ ఏం అడగాలి, నువ్వేం అడగాలి? దేవుని వాక్యం చెప్తూ ఉంది. మొదటి 2వ కీర్తన 7వ వచనం 8వ వచనం చదువుదాం. నో 7వ వచనం, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఇప్పుడు చదువు. చాలండి. నిజంగా దేవుడు కనిన కుమారులే అయితే, కుమార్తెలే అయితే తండ్రిని ఏం అడగాలట? అడగడానికి కూడా దమ్ము ధైర్యం ఉండాలి. తర్వాత ఎవరు పడితే అల్లలు వచ్చి, డాడీ నేను నీ డాడీ, నువ్వు నా డాడీవి, నువ్వు నాకు అది ఇది అని ఎవడని అడుగుతాడా? అడగడు. నిజంగా ఎవరు కుమారులో వాళ్ళే అడుగుతారు. నిజంగా ఆయన మనకు తండ్రి అయితే, మనమైన పిల్లలమైతే అప్పుడు అన్నాడు అడగమని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన్నెందరు అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎంతరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంగీకరిస్తే పిల్లలం అవుతాం, ఆత్మచేత నడిపించబడితే కుమారులం అవుతాం. కుమారులైతే స్వాస్థ్యం, రాజ్యం వెళ్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఏం అడగాలి? జనములను స్వాస్థ్యంగా అడగమన్నాడు. భూదిగంతముల వరకు నేను నీకు సొత్తుగా జనములను ఇస్తాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను. అదండి మనం అడిగేది. యేసుక్రీస్తు నామమును ధరించి ఉంటే, యేసుక్రీస్తును ఎరిగి ఉంటే, యేసుక్రీస్తు పేరు చెప్పుకుంటే ఆయన నీ పేరు కూడా చెప్పాలి. ఆయన దగ్గరికి నీవు వస్తే ఆయన స్వరం వినగలగాలి, ఆయన స్పర్శను అనుభవించగలగాలి. ఆయనను నిన్ను గుర్తుపట్టాలి, నువ్వు ఆయన గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఒక ఉద్దేశముతో ఆయన దగ్గరికి వచ్చి దాన్ని పొందుకొని వెళ్ళాలి. ఆయన దగ్గరికి వచ్చిన నీవు ఉత్తుత్తి మాటలు, అబద్ధాలు చెప్పకూడదు, సత్యమే చెప్పాలి.
సత్యం చెప్పేదానివైతే ఊరు ఊరు నీ మాట వింటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అయ్యా, అమ్మగారు నేను ఒక్కదాన్ని ప్రభుని నమ్ముకున్నాను అమ్మగారు, ఇంకెవ్వరు రాలేదు అమ్మగారు అంటే నేనంటే చాలా అంట. చాలమ్మా, నువ్వు ఒక్కదానివి చాలు ఊరందరిని తీసుకురావడానికి. ఆమె ఊరందరిని దేవాక నువ్వు కుటుంబాన్ని దేవా? రాహాబు కుటుంబాన్ని తీసుకురాలేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనంట ఒక్క వెలిగించబడిన కొవ్వొత్తి 100 కొవ్వొత్తులను అంటించగలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏనానా నువ్వు వరుస పెట్టి మొత్తం కొవ్వొత్తులను అగ్గిపెట్టి గీసుకుంటూ వెళ్ళిపోతావా? చేయడంట. మీరు చేస్తారా? మీరు చేస్తారా? ఏమ్మా చెప్పండి. చెయ్య. ముందు ఒకటి వెలిగిస్తే ఆ ఒక్కదానితోనే అది వెలిగినంతసేపు ఎన్ని కొవ్వొత్తులైనా వెలిగించవచ్చు. దేవునికి మహిమ కలిగిన గాక. మనిషి మట్టి బుర్రండం మనకి అంత జ్ఞానం ఉంటే మరి దేవునికి ఉండదండి. అందుకే నేను ఒక్కదాన్ని రక్షించాడు. ఇక నీవు అందరినీ రక్షించడం నీ బాధ్యత. రక్షించబడిన నీవు, వెలుగుచున్న నీవు అందరిని రక్షణలో వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మనది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అయితే నువ్వు అడగాల్సింది ఏంటి? జనములను స్వాస్థ్యంగా అడగమన్నాడు. కుటుంబాలు రక్షించుకోవడం గొప్ప కాదు, అడగాల్సి వస్తే నువ్వు జనాలను అడగాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. దావీదు అంటాడు 119వ కీర్తన 36వ వచనములో, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనందుకు నా కన్నీరు ఏరులై పాడుతున్నది అంటాడు. అన్న ఆయన ఏం చేస్తున్నాడు? 42వ కీర్తన 4వ వచనములో, నేను జన సమూహమును ఆయన సన్నిధికి నేను నడిపించాను అంటాడు. 122వ కీర్తన 1వ వచనములో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఒక్కరిద్దరిని కాదండి ఆయన నడిపించింది, జనాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన దేవుని హృదయానుసారుడు అయ్యాడు. ఓకేనా? మరి మనం ఎప్పుడు చూసినా ఒక్కరమే వస్తాం. అది దేవునికి నచ్చే పని కాదు, మెచ్చే పని కాదు. త్వరలో మనము పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనములో, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాము అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు ఒక్కదానివిగా రావద్దు, అనేక జనములను ఆయన దగ్గరికి నువ్వు తీసుకురావాలి. మేము అన్నాడు, ఎంతమంది అయినా అవ్వచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన స్పర్శను గుర్తించాలి, ఆయన యొక్క ఉనికిని గుర్తించాలి. ఆయనకు నమ్మకముతో నేను ఈ రోజు వెళ్తున్నాను, దేవుడు నన్ను దర్శిస్తాడు, ఆయన నన్ను ముడతాడు, నేను బాగవుతానని ఒక విశ్వాసముతో రావాలి. వచ్చి అది పొందుకొని వెళ్ళాలి. అలా వస్తే అలాగే నువ్వు పొందుకొని వెళ్తావు. అలాగే ఆయన దగ్గరికి వచ్చిన నీవు నీ జీవితం అంతా సత్యం ఆయన దగ్గరికి చెప్పాలి. ఓకే? సత్యం చెప్తావా? చెప్పితే నీకే కాదు రక్షణ, ఊరందరికీ రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే మెచ్చుకున్నాడు నువ్వు సత్యం చెప్పావని. భక్తుడు అన్నారు, క్రైస్తవులైన వారందరూ కూడా అబద్ధాలు చెప్పరు. చాలా మంచోళ్ళు. మేము క్రైస్తవులు కదండి, మేము అబద్ధం ఆడమండి. అబద్ధాలు పాడతారు, సూపర్ పాడతారండి అబద్ధాలు. ఉద్యోగం, మళ్ళీ ఎంత ఉద్యోగం అనుకున్నాం. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నిజమేనా ఇది? అబద్ధం ఆడకుండా మీరు చెప్పండి, నిజమేనా? పాట వచ్చిందని పాడకూడదు. పాటను విత్ అండర్స్టాండింగ్ అన్నాడు బైబిల్లో. రమ్యముగా పాటలు పాడుడి అన్నాడు. అదే ఇంగ్లీష్లో అంటాడు,
విత్ అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకుంటూ అర్థవంతంగా పాడండి, అనుభవిస్తూ పాడండి. నిజమేనయ్యా, నేను ఉండలేను, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీవు నీతోనే నేనుంటా, నీవే నా జీవితం. అట్లాగా నువ్వు నిజంగా చెప్పిందేదో పాడిందేదో అది నిజమై అది అనుభవపూర్వకంగా చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నష్టమేం లేదండి, దేవునికి నష్టమేమీ లేదు, మనకే నష్టం. వచ్చి వెళ్ళిపోయి సమయమంతా వ్యర్థం చేసి ఎవరి కొరకు ప్రార్థించాలో ఏం అడగాలో తెలియదు. దేవుడు అన్నాడు, మీకు కావాల్సినవన్నీ నాకు తెలుసు, మీరు రాజ్యమును నీతిని ముందు వెతకండి అన్నాడు. ఒకవేళ నీవు అడగాల్సి వస్తే జనములను స్వాస్థ్యంగా అడగమన్నాడు. అనేక మందిని ఆయన సన్నిధికి నడిపించే ఆ శక్తి నాకు దయచేయండి నాయన. యథార్థమైన జీవితం, సత్యం చెప్పే జీవితం నాకు ఉంటే, వెలిగించబడిన జీవితం ఉంటే తప్పకుండా నా ద్వారా అనేకులు నీ దగ్గరికి వస్తారు. అట్టి కృప నాకు దయచేయండి అయ్యా. నేను ఒక విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చాను, నీ వస్త్రపు చెంగు ముట్టుకొని బాగుపడదనని వచ్చినట్టే వచ్చా. నిజంగా నా విశ్వాసం నన్ను స్వస్థపరిచింది, నేను బాగుపడ్డాను. నేను ఈ సాక్ష్యం అనేకుల్లో చెప్తే అనేకులు నీ దగ్గరికి వస్తారు. ఇలా మన ఆలోచనలు ఉండాలి, కానీ అసలు ఏ ఉద్దేశం లేకని ఏమీ లేకుండా వచ్చి వెళ్ళిపోయేలాగా దయచేసి ఎవరు ఉండొద్దని ఈ పూట దేవుడు ప్రత్యేకంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అడిగితే అర్థము లేని అడగొద్దు, జనములను స్వాస్థ్యంగా అడుగు. నువ్వు నన్ను ఆకర్షించావుగా స్వామి, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వస్తామని ఆయనకు చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. జనములు ఇంకా నీ ధర్మశాస్త్రమును అనుసరించట్లేదు గనక నా కన్నీరు ఏరులై పారుతుంది అని ఆయనకు చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నిజంగా అలా ఏడ్చి ప్రార్థించే అనుభవం నీ ఇంటి వారి కొరకు, నీ ఇరుగు పొరుగు కొరకు నీకుంటే తప్పకుండా అనేకులు నీ ద్వారా దేవుని దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయకాలమే మనము నేర్చుకున్నాం. వాళ్ళు ఒంటరిగా వచ్చారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు, చూపించు దేశానికి వెళ్తామన్నారు. మజిలీలు వెళ్తూ ఎక్కడెక్కడ ఆగుతూ వెళ్తూ ఉన్నారు. వెళ్ళిన చోటల్లా వాళ్ళని చూసిన వాళ్ళందరూ వారి ప్రత్యేకత, వారి పద్ధతి, వారి విధానం, వారి తీరు చూసి దేవుని దగ్గరికి వచ్చారా, రాలేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వాళ్ళు? శారా జనములకు తల్లిగా మారిపోయింది, అబ్రహాము జనములకు తండ్రిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దేవుడు వాళ్ళ అనేకులను దేవుని యొద్దకు నడిపించగలిగారు, అవునా కాదా? కాబట్టి మనము ఆయన సన్నిధికి వచ్చి వెళ్ళే వాళ్ళగా ఉండొద్దు. ఆయన ఏం చెప్తున్నాడు జాగ్రత్త విందాం, ఆయన స్పర్శను అనుభవిద్దాం, ఆయన స్వరాన్ని వినగలిగిన స్థాయిలోకి వద్దాం. అది ఆరు బయట దేవాలయం అని ఇళ్ళ తేడాక్కర్లే, ఎక్కడ మోకరిస్తే అక్కడికి దిగొస్తాను అన్నాడు. బ్రహ్మాండమైన గుళ్ళోకి నేను వస్తానని చెప్పాడు దేవుడు. ఎక్కడ 2-3 కూడి ఉంటే నా నామమున అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఏకీభవించి మీరు ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థనకు జవాబు ఇస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హైదరాబాద్ పట్టణానికి ఒక ఆఫ్రికన్ లేడీ వచ్చిందంట. ఆమెకు ఆఫీస్ పనులన్నీ పూర్తి చేసుకుని ఇంకా వెళ్ళిపోదాం ఫ్లైట్కు అనగా ఈరోజు ఆదివారం. అయ్యో, ఈరోజు ఆదివారం గనక ఫ్లైట్ సాయంత్రం ఉంది గనక ఈరోజు నేను ఎక్కడో ఒక చోట ఆరాధన గడపాలని ఒక చోటుకి వెళ్ళింది, కనపడింది, చర్చిలోకి వెళ్ళింది. అక్కడ కూర్చుంది, దేవుని ఆరాధిస్తుంది, దేవుని గణపరుస్తుంది, పాటలు పాడుతూ దేవుని స్తుతూ ఆయనలో మమేకమైపోయి మరచిపోయి పరవశురాలపై అన్య భాషలు మాట్లాడుతూ దేవుని స్తుతిస్తుంది. ఆ గుళ్ళో ఉన్న ఆ పాస్టర్ గారికి నచ్చలేదు. ఎవరివే తీసుకెళ్ళి బయటపడండి, ఇక్కడ ఇంటి గొడవ చేస్తుంది అన్నా. 4 యవనస్తులు వచ్చి పట్టుకెళ్ళి అమ్మ బయటికి వెళ్ళిపోయాను తీసుకెళ్ళారు. అక్కడ పెద్ద గుడి, ఎక్కడున్న చెట్టు కింద, ఎదురుగుండా ఉన్న చెట్టు కింద అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది. నేనేం తప్పు చేశాను? ఈ దినం ఆరాధన, దేవుని సన్నిధిలో ఆరాధించుకోవాలని పునరుద్ధాన దినమందు, దేవుడు మృతుడై తిరిగి లేచిన ఈ పునరుద్ధాన దినమందు నేను ఆరాధించుకొని ఆయన నామాన్ని ఘనపరచాలని నేను వస్తే ఏంటి నన్ను పడేశారేంటి బయట అని చెప్పేసి చాలా ఏడుస్తా ఉంది. కాసేపటి తర్వాత ఒక స్పర్శ ఆమెకు తగిలింది. బిడ్డ అన్నాడు. అయ్యా,
ఎడవద్దు. అయ్యా చూడయ్యా ఎలా చేశారు, నేనేం తప్పు చేశానయ్యా, నిన్ను ఆరాధించుకుంటున్నా, నేను స్తుతిస్తున్నా, నేను ఘనపరుస్తున్నా అయ్యా అని ఆమె చెప్తే, అవును నాకు తెలుసు, ఆ గుడిలో నాకే చోట్లేదు తల్లి, నీకెక్కడ ఉంటలే అన్నాడు. ఓకే, ఇప్పుడు చెట్టు కింద మాట్లాడా లేదా దేవుడు? గుడిలో మాట్లాడా? గుడిలోనే కాదు, అది ఎంత పెద్ద గుడి కాదు, అక్కడ నువ్వు మోకరించి ప్రార్థిస్తే ఆయన సన్నిధి నువ్వు అనుభవించగలిగిందే అది నిజమైంది. దేవునికి మహిమ కలిగినగాక. హల్లెలూయా. అరణ్యంలో దర్శనం వచ్చింది, రాయి పాతీసి కదా, మోకరించి ప్రార్థించి పడుకుంటే చక్కని దర్శనం ఇచ్చాడు. ఎవరికి? అవునా కదా? అవునా కదా? కాబట్టి ఆ యొక్క మనము ఆయన ట్యూన్ అయిపోవాలి, ఆయన మనస్సుతో మన మనసు కలగాలి, ఆయన నువ్వు అడిగేది ఆయనకు నచ్చాలి, జనములను స్వాస్థ్యంగా నువ్వు అడగాలి. నువ్వు అడిగేది ఏంటో నీకే తెలియనట్లుగా నువ్వేమీ అడగకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. అయ్యా నువ్వు నన్ను ఆకర్షించావు కదా, ఇక మేము నీ దగ్గరికి వస్తాం చూడు అని ఆయనకు నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనే వచ్చానయ్యా, ఇంకా నా ఇంటి వాళ్ళు రాలేనయ్యా అంటే ప్రార్థన చేయకూడదు. నువ్వు వచ్చావా, నువ్వు వెలిగించబడ్డావా, ఇంటి వారిని రక్షించే బాధ్యత నీదే. ఇంకా మహానుభావులు కొంతమంది ఉన్నారండి. దేవుడు అన్నాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సాతానును గద్దించండి, ఏదైనా గద్దించండి అని చెప్పాడు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రభువా దాన్ని గద్దించిన ఆయన, మళ్ళీ ఆయనకే పని ఇల్లప్ప చెప్తారు. నీకు చెప్పాడు తల్లి, దైవజనుడికైనా మనకైనా ఆ అథారిటీని దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మళ్ళీ నువ్వేం గ్రహింపు లేకుండా దేవ గద్దించవా, గద్దించవా, పారదోలవా, నువ్వు పారదోలమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పర్వతమును చూసి, కొండను చూసి నువ్వు వెళ్ళి అందులో పడమని విశ్వాసంతో నువ్వు పలికి ఆజ్ఞాపించగలిగితే తప్పకుండా పని జరుగుతుంది అని నీకు అథారిటీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మళ్ళీ దేవునికే పని చెప్తావు, నీకు దేవుని మాటలు అర్థం కావు, ఆయన స్వరాన్ని సరిగ్గా నువ్వు వినట్లే, ఆయన స్పర్శ నీకు అర్థం కావడంలే. ఇవన్నీ నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చి పొందుకోవలసినది అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం మనము నేర్చుకున్న ఆ జనములకు తండ్రి తల్లి అయిన వాళ్ళు ఎలా అయ్యారంటే, వీళ్ళకి ఇది ప్రతిరోజు ఇది వాళ్ళ అనుభవంలోనే ఉండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. రోజు ప్రార్థన చేస్తే పరవశులమైపోయి ప్రార్థన చేయాలి. ఓకే, ప్రార్థన చేస్తే ఒక 2-3 గంటలు ప్రార్థన చేయండి అంటే ఎన్నిసార్లు టైం? ఇంకా టైం కాలేదా? పాస్టర్ గారు ఇలా కప్పచెప్పిపోయాడు, ఎప్పుడు ఇలా ఉంటుంది ప్రార్థన. ఇంకేం, దేవుడేమో దిగొస్తాడు, దేవుని స్పర్శం అనుభవిస్తాం, దేవుణ్ణి ఎలా ఎరుగుతాం కదా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మార్చుకోవలసినవి అని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా ప్రభు చెప్తున్నాడు, చివరిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు కానీ తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే పరలోక రాజ్యము చేరును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరు వచ్చిందని, పిలవడం వచ్చిందని నువ్వు పిలిస్తే ఏమీ ఆయనకు వర్కౌట్ అవ్వదు. దేవుని రాజ్యం నువ్వు చేరవు. ఎవరైనా సరే ప్రభువా ప్రభువా ప్రభు అంటే ఏమీ జరగదండి. తండ్రి చిత్త ప్రకారంగా చేస్తే నేను పరలోక రాజ్యములో ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి అంత కరాఖండిగా చెప్పేసావు? మేము మీ వీధుల్లో, మా వీధుల్లోకి మీరు వచ్చారు కదా, మేము దయ్యాలు వెలగొట్టాం, ప్రవచనాలు చెప్పాం, మీరు మాట్లాడాం, మీరు మాతో కూడా మాట్లాడారు, అన్నీ చేశారు, మమ్ములేమయ్యారు అంటే, అక్రమము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. ఏది క్రమం లేదు, గుడికొత్తే క్రమం లేదు, ఆరాధిస్తే క్రమం లేదు, దేవునికి ఇవ్వడంలో క్రమం లేదు, దేవుని స్తుతించడంలో క్రమం లేదు, దేవుని ఆరాధించడంలో క్రమం లేదు, ప్రార్థించడంలో క్రమం లేదు. ఎప్పుడు ప్రార్థన చేస్తాం మనకే తెలియదు, ఎప్పుడొస్తే అప్పుడే. దేవుడు ఆది నుండి 2 చెప్పాడు. ప్రతి విశ్రాంతి దినము, 7వ దినము, 8వ దినము దేవుని దగ్గర మొరపెట్టాలి. ఆ 8వ దినమే మొదటి దినముగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు మొదటి దినం అయింది?
ఎందుకు మొదటి దినం అందే ఆయన పునరుద్ధానుడై లేచాడు గనక, దేవునికి మహిమ కలుగును గాక. మరణాన్ని జయించి లేచాడు గనక అదే పునరుద్ధాన దినము, అదే దేవుని ప్రభు దినం అని చెప్పాడు. ఆ రోజున నువ్వు నేను అందరము ఆయన సన్నిధిలో ఆరాధించాలి. అంతకు ముందు రోజు 7th డే, మొదటి శనివారం, దేవుని శుద్ధీకరణ కూడికగా ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉన్నోళ్ళం అలా ఆదివారం రాకూడదు. శనివారం రాత్రి సిద్ధపాటు కలిగిన వాళ్ళమై, నలగొట్టుకున్న వారమై, మనలను మనము గాయపరుచుకొని, హృదయాన్ని గాయపరుచుకున్న వారమై, తగ్గింపు కలిగిన వారమై, నలగొట్టబడిన వారమై ఉదయకాలం మరలా దేవుని సన్నిధికి మనము రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ దేవుడు చెప్పినవి. ఇవేవి చెయ్యం మనం. ప్రభువా ప్రభువా అని పిలిస్తే ఆయన రాజ్యం చేరేది ఉట్టిది. ఆయన ఏం చెప్పాడో తెలుసా? అయింది ఆయన, మీరు ఏం చేసినా మీరు క్రమము చెయ్యలేదు, అక్రమము చేయువారలారా మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోండి, మీరెవరో నాకు అసలు తెలియదు అన్నాడు. ఎంత బాధ అవుద్దండి. మరి నువ్వు చేసే ప్రార్థన ఆయనకు బాధ కావట్లే? ఉట్టిగానే ప్రభా ప్రభా అని పిలుతూ చెప్పింది మాత్రం చెయ్యవు, ఏం లాభం? ఆయనకు బాధ కలగట్లే. అందుకని ఇంకా ఏం చెప్పాడో తెలుసా? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి అని. అంటే నా మాటలు వినటతో సరిపెట్టుకోకండి, నా మాటలు విని వాటి చొప్పున నువ్వు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా చేస్తే గనక బండ మీద పునాది వేసి కట్టిన ఇంటిని పోలి ఉంటాడు. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన ఇల్లు పడైపోలేదు. ఈ నా మాటలు వినియు వాళ్ళకు నచ్చినట్టు, వాళ్ళకు తెలిసినట్టు, వాళ్ళకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాడు ఇసుక మీద ఇల్లు కట్టిన వాడితో సమానము అన్నాడు. ఓకే, ఎవరైనా ఇసుక మీద ఇల్లు కట్టుకుంటారా? కట్టుకోరు కదా. భూమి మీద 10, 100 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉండి ఇల్లే ఇసుక మీద కట్టావు కదా, స్ట్రాంగ్ పునాది మీద కడతావు కదా. యుగ యుగాలు ఆయనతో కూడా ఉండే నీవు నీ ఇంటిని బండ మీద కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇసుక మీద కట్టిన ఇల్లు వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇల్లు కూలిపోయింది. ఏమ్మా, 3 ఆ ఇంటి మీదకి వచ్చినాయి, ఈ ఇంటి మీదకి వచ్చినాయి, కానీ ఈ ఇల్లు మాత్రం పడిపోలే. ఏమండి, బండ మీద కట్టుకున్నా సరే నాకు కూడా వస్తుంది అంటారా? వస్తుంది. దేవుని స్తోత్రం. బండ మీద నీవు కట్టినను వాన నీకు వచ్చింది, వరద వస్తుంది, గాలి విసురుతుంది. భూ సంబంధమైన శ్రమలు, దేవుడే పరీక్షించే శ్రమలు, దుష్టుడి వలన కలిగి ఈ 3 శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ తేడా ఏంటంటే వాళ్ళు పడిపోతారు, మనం నిలబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరు నిలబడతారు? ప్రభువా ప్రభువా అని పిలిచే వాళ్ళు కాదు, ఆ మాటల చొప్పున ఇల్లు కట్టుకుని బతికేవాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బండ అంటే ఏంటండి? క్వారీలో తీసుకొచ్చేయా మరి ఏంటండి? ఎస్, క్రీస్తు అనే బండ మీద నిన్ను నీవు కట్టుకోగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద నిన్ను నీవు కట్టుకోగలిగితే ఇప్పుడు నీవు నిలబడతావు. అంతేకాని ఉట్టిగానే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రార్థన గంట సేపు చేసిన అంత సున్నా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పే మాటలన్నీ నీకు నాకు ఒక పాఠాలుగా మార్చుకొని ఏ స్థాయి నుండి దేవుని సన్నిధికి వచ్చే స్థాయికి మనం వెళ్ళగలుగుతున్నాము జాగ్రత్తగా గమనిద్దాం. నీ ఇల్లు నిలబడుతుందా, కూలిపోతుందా? నువ్వేం చేస్తున్నావు? నీకు నచ్చినట్టు చేస్తున్నావు, ఎవరికో నచ్చినట్టు చేస్తున్నావు, ఎవరో చెప్పింది చేస్తున్నావు, ఆయన చెప్పింది మాత్రం చేయట్లేదు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు కానీ తండ్రి చిత్త ప్రకారంగా చేయవాడు మాత్రమే చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జామ్ పేపర్లో వాడొకటి ఇస్తే నువ్వు ఒకటి రాసి పెట్టావనుకో, మొత్తం పెద్ద సున్నా. అవునా కాదా? నాకు ఇదే వచ్చు, మరి ఇదే వచ్చా, నాకు కూడా ఇదే వచ్చు అని పెద్ద సున్నేసి పంపిస్తున్నాడు. బాగుంటుందా? నువ్వు గెలిచినట్ట, ఫెయిల్ అయినట్ట? ఎస్. ప్రభువా ప్రభువా అని పిలవడం కాదు, తండ్రి చిత్తం చేస్తున్నామో లేదో తెలుసుకో.
ఇంతకుముందు ప్రార్థిస్తే మొరపెడితే ఏం అడగాలో దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అడగడం మాత్రమే కాదు, ఆయన చిత్తం చేయడం కూడా నువ్వు నేర్చుకో అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చిత్తము చేయడం ఎలా ఉండాలి అంటే బండ మీద కట్టిన ఇల్లులాగా నువ్వు బ్రతకాలి. నా మాట విని దాని చొప్పున నువ్వు చేసేవాడివైతే నీ క్రియల వల్ల రుజువు అవుతుంది. ఆ ఇల్లు పడిపోదు, అది స్ట్రాంగ్ ఉంటుంది. అది బండ మీద కట్టబడిన ఇల్లు అని గుర్తెరుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం అందరం ఆయన దగ్గరికి వచ్చాం. ఆయనను మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మనం ఆయన దగ్గర నుంచి ఏం పొందుకొని వెళ్తున్నాం, ఏ విధంగా ఆయన దగ్గరికి మళ్ళా వస్తున్నాం. నువ్వు ఆయన దగ్గర పొందుకొని వెళ్ళాలి, తిరిగి జనములతో ఆయన దగ్గరికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా వచ్చిన నీవు ప్రార్థించడం మాత్రమే కాదు, ఆయన చిత్తము చేయడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ నీ ఇల్లు బండ మీద కట్టబడిన ఒక పునాదిలా స్ట్రాంగ్గా ఉండాలి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీవు మాత్రం వాటి ఎక్కడ నువ్వు తొలగిపోకుండా జాగ్రత్త పడమని దేవుడు మనందరితో చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చిత్తము చొప్పున చేయడం అంటే ఒక ఆజ్ఞ, 2 ఆజ్ఞలు కాదు. ఆయన ఇచ్చిన అన్నీ నెరవేర్చాలి. ఓకే, 2 చేసి ఇదేనే ఆయన చిత్తం అనుకుంటే కుదరదు. ఓకేనా? ఆయన చెప్పినట్టు చేయడం అని అర్థం. ఆయన ఏం చెప్పాడు? 10 ఆజ్ఞలు అనుసరించమని చెప్పాడా లేదా? కొత్త నిబంధనలు 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడా? ఇచ్చాడు. ఏం చేశాడు? వాటిని 2 భాగాలుగా చేసి ప్రభువును పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో ప్రేమించు. అదే సేమ్ టైంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమి. ఈ 2 ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు అనుసరించినట్టే లెక్క. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా నువ్వు చేస్తే కనుక తప్పకుండా నువ్వప్పుడు ఆయన మాటలు పూర్తిగా విని అనుసరించిన వాడవు అవుతావు. ప్రభువా ప్రభువా అని పిలవడమే కాదు, తండ్రి చిత్తాన్ని పూర్తిగా నీవు నెరవేర్చిన వాడవు అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పునరుద్ధానుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు కూడా ఆయనతో పాటు పునరుద్ధానం బలమును పొందుకోలాగే పునరుద్ధానుడైన రాజ్యం చేరాలంటే ఆయన చెప్పినట్లుగా మనము చేయాలి. ఇంకా సీరియస్గా హెచ్చరించాడు దేవుడు. ఏమని? యాకోబు 2:10 ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోతే ధర్మశాస్త్రం అంతటి విషయంలో నీవు సున్నా అయినట్టే అన్నాడు, తప్పిపోయినట్టే అన్నాడు. అంటే దేవుడు 2 భాగాలుగా చేశాడు. తెలుసా మీకు ఆ సంగతి? ఏంటండి బాబు? అందుకే బైబిల్ చదవమంట. 22 మత్తయి సువార్త 35 నుంచి 40 వచనం వరకు చదివితూ ఉంటుంది. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నేను నిత్య జీవం పొందుకోవాలంటే, రాజ్యం చేరుకోవాలంటే నేనేం చేయాలి అని ఒకడు అడిగితే ప్రభు చెప్పాడు, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, శక్తితో నీ దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాన్ని. ఈ 2 ఒకే ఆజ్ఞలు. ఈ 2 కరెక్ట్గా నువ్వు చేస్తే అన్ని 10 ఆజ్ఞలు చేసినట్టే అని చెప్పాడు. ఓకేనా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమంటే నువ్వు దేవుని దగ్గరికి ఎలా కూర్చోవాన్ని కూడా అలా తీసుకురా. నువ్వు దేవుని రాజ్యం చేరాలని ఎలా ఆశపడుతున్న వాడిని కూడా అలాగా ఆ రాజ్యం చేరడానికి వారిని ఆటంకంగా లేకుండా వారిని నడిపించే ప్రయాసం నువ్వు పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చాలామంది ఆటంకములుగా, అడ్డుబండుగా ఉండొచ్చు. ప్రభువా ప్రభు అని పిలవడమే కానీ తండ్రి చిత్త ప్రకారంగా చెయ్యని వాళ్ళు చాలామంది లోకంలో ఉండవచ్చు. ఆయన నామాన్ని ధరించారే కానీ ఆయనకు ఆయాసం కలిగించి, బాధ కలిగించేవాడు చాలామంది ఉండొచ్చు. అటువంటి వాళ్ళు మనం ఎవరము ఉండకూడదు. మనం ఆ జాబితాలో చేరకూడదు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తును కలిగిన వారమైతే ఆయనతో కూడా సమాధి చేయబడి ఆయనతో కూడా తిరిగి లేపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా లేపబడతాం? ఎప్పుడు లేపబడతాం? ఆయన రాకడలో లేపబడాలంటే ఆ ఆత్మను కలిగిన వారంగా మనం ఉండాలి. ఆత్మ నడిపింపులో మనం ఉండాలి. మన ప్రార్థన ఆయనకు నచ్చాలి, మన జీవితం ఆయనకు నచ్చాలి, మనం అడిగేది ఆయనకు నచ్చాలి. నీ యొక్క జీవితం బండ మీద కట్టుకోవడం ఆయన చూసి ఆయనకు అది కూడా నచ్చాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా.
ఇవేవి లేకుండా ఆయనతో కూడా యుగ యుగాలు బ్రతకాలని ఆశపడితే అది చాలా తర్వాత విచారపడేది మనమే. కనుక దయచేసి ఆయన సన్నిధికి వస్తున్న మనం ఆయన స్పర్శను అనుభవిస్తున్నామా? ఆయన ఉనికి మనకు అర్థమవుతుందా? ఆయన వలన ఏమైనా పొందుకోగలుగుతున్నామా? ఆయన ఎందు బ్రతుకుతున్నామా? చలిస్తున్నామా? ఉనికిని కలిగి ఉన్నామా? ఎలా ఉన్నాం మనం? ఒకసారి మనం తెలుసు. ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో మోకరిస్తే పరవశులమై గంటల తరబడి ప్రార్థించే అనుభవం మనకు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆదివారమున పద్మస్ ద్వీపంలో ఉన్న దైవజనుడైన ఎవరు? యోహాన్ గారు పరవశుడు అయ్యాడా లేదా? అయ్యాడా? ఎస్ కదా. పరవశుడు అయ్యాడంటే ఆయన వశంలో లేడు, పూర్తి ఆయన వశంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్బర్ చక్రవర్తి ఒకసారి అడవికి వెళ్ళాడంట, వేటకి వెళ్ళాడంట. ఓకే, ఆయనతో అనుచరులు కూడా వెళ్ళారు. అడుగుతూ 1 గంట అయిందంట. అరే నేను ఇప్పుడు నమాజ్ చేసుకోవాలి, మీరందరూ అటు ఇటు వెళ్ళండి, మీ పనులు మీరు చేసుకోండి అన్నాడంట. ఆయన మోకరించి అక్కడ నమాజ్ చేసుకుంటున్నాడు. ఇంతలో ఒక స్త్రీ అటు పరిగెత్తుకుని వెళ్ళింది. ఆయన మెలికి వచ్చి ఆ స్త్రీని పట్టుకోండి అన్నాడంట. ఏంటయ్యా అని బడ్డులు పరిగెత్తుకొస్తే ఆ స్త్రీని పట్టుకొని రండి, ఆమె నా కాళ్ళు తొక్కి వెళ్ళింది, తీసుకురండి ఆమెను అన్నాడంట. అనేసరికి ఆమె వచ్చింది. మరణదండ ఈమెకు అనేసరికి అయ్యా 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 తప్పైపోయింది సారీ అయ్యా అని. ఏం ఇక్కడ మా నమాజ్ చేసుకుంటూ మోకరించి అయినను కనపడలేదా? అయ్యా నేను అక్కడ వైపు కట్టెలు ఏరుకుంటున్నానయ్యా, ఆ వైపు నా భర్త కట్టెలు కొడుతున్నాడయ్యా. ఏం జరిగిందో ఆయన ఒక ఆర్తనాదం చేసినాడు, అపాయంలో ఉన్నట్టు గట్టిగా అరిచాడయ్యా. ఆ స్వరం నాకు వినబడితే నా భర్త ఎక్కడ అరిచాడో ఆ వైపు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. కానీ నేను ఎవరు మోకరించారు, ఎవరిక్కడ ఉన్నారో, ఎవరు కాలు దొక్కాను అసలు నాకేం అర్థం కాలేదయ్యా, తెలిసి చేయలేదయ్యా, తెలియక చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అన్నాడు అని అడుగుతున్నాను. ఆయన నీకు అంత ఇదా? పరిగెత్తే మాత్రం నేను ఇంత కనపలేదా నీకు డామ్ డూమ్ అని అన్నాడు. అని ఆమె ఈయన అన్నదంట కదా, ఇంతకు నువ్వు నమాజులో మోకరిస్తే నీ కాలు తొక్కింది స్త్రీయో పురుషుడో నీకు ఎట్ట అర్థమైంది? అంటే నువ్వు లీనమైపోలేదయ్యా, నా భర్త స్వరంలోనే నేను అసలు ఎవరిని పట్టించుకుంటూ పరిగెత్తేనే, మరి భగవంతునామ స్మరణలో నువ్వు లీనం కాలేదా అన్నాడు. తెల్లమొహం వేసి అన్ని వదిలిపెట్టేసాడు రా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలు పరవశులమయ్యే స్థాయికి ఎదగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పునరుద్ధారుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. ఎందుకంటే మృతిని గెలిచి లేచిన వాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను కలిగి ఉంటే నీవు కూడా ఆ అనుభవంలోనికి రావాలి, ఆ ఆత్మనే కలిగి ఉండాలి. గంటల తరబడి ఆ మృత్యును చేయుడైన ఆ యేసును పరవశులమై ఆయన ఆరాధించవలసి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే మనం ఆయనతో కూడా యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఉంటాం. ఉట్టిగానే ప్రభువా ప్రభు అని పిలిచి అనవసరంగా గుడికొచ్చి టైం వేస్ట్ చేసుకొని జీవితం వేస్ట్ చేసుకోకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిన్ను ఎరిగి ఉండాలి, నీవు ఆయనను ఎరిగి ఉండాలి. తీరా గేడు దగ్గరికి వెళ్తే ప్రభువా ఎవడరా మొదలుగు అంటాడు అన్నాడా లేదా? 5 కన్యకలు అన్నాడా లేదా? ఇక్కడ వీళ్ళని అన్నాడా లేదా? చేయాల్సింది కరెక్ట్గా చేయకుండా, దేవుని మాటలు విని వాటి చొప్పున చేయకుండా ఇసుక మీద ఇల్లు కట్టిన వాడితో ఉంటావు, చేసిన వాడు బండ మీద ఇల్లు కట్టిన వాడవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రమం ఉండాలి. ఏది చేసినా క్రమం లేని జీవితం వ్యర్థం. దేవుని సన్నిధికి వచ్చేది ఎలాగో చెప్పాడు, ఏం ప్రార్థన చేయాలో చెప్పాడు. వస్తే దేవుని ఉనికి కోసం, ఆయన స్పర్శను అనుభవించడానికి కోసం నువ్వు సిద్ధంగా పడి రావాలి, ఆ ఆశతో రావాలి. అలాంటి ప్రార్థన నువ్వు చేయాలి. నన్ను దాటిపోకు స్వామి అని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్డివాడు అరిచాడా లేదా? ఆయనను చూడనంతసేపు మనం కూడా గుడ్డివాళ్ళమే. అడుగుదాం, ఏం తప్పులేదు.
యేసయ్యా నాకు కనపడి, యేసయ్యా నన్ను దర్శించు, యేసయ్యా నా మనోనేత్రాలు వెలిగించు, నన్ను దాటిపోకు స్వామి అని ప్రార్థన చేయాలి. దేవుని మహిమ కలుగును గాక. నీ కేకలు నిలబెట్టవు, నీ ప్రార్థన నిలబెట్టదు. ఆయన సన్ని చెవులకే నీ ప్రార్థన వెళ్ళదు. నువ్వేమి పొందుకోలేవు, ఏమేమి ఎలాగున్నావు అలాగండి. దేవుడు నాకు ఏం చేశాడండి? నువ్వేం చేసావండి? దేవుడి దగ్గరికి వచ్చి నువ్వేం చేసావు? నీకేం చేయలేదని నువ్వు బాధపడుతున్నావే, నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఏం చేసావు? చేయాల్సినవన్నీ నువ్వు చెయ్యి. ఎలా ప్రార్థించాలో నేర్చుకో, ఎలా ఆయన స్పర్శ కొరకు తహతహలాడాలో నేర్చుకో. యోబు అంటున్నాడు, ఆయన పక్కన నుండే వెళ్ళిపోతాడు, నేను గ్రహించలేకపోతున్నాను, నాకు బాధ కలుగుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా ఎప్పుడైనా నువ్వు అన్నావా, నేను ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా నా దేవుని దగ్గర నేను ఒప్పుకోలేదు కనుకనే నా వాళ్ళు ఎవరు రక్షణ పొందట్లేదేమో, నేను ఎవరిని రక్షించలేకపోతున్నామన్న బాధ ఎప్పుడన్నీ కలిగిందా? అన్ని కవరింగ్ ప్రార్థనలు కవరింగ్ చేశానయ్యా. ఒకవేళ చేస్తే నువ్వే చూసుకోను, నాకే నువ్వు చేసి ఉంటానేమో, ఏం తెలియదు మనకు కదూ. నో, అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. అలాంటి మనస్సు దేవునికి నచ్చదు. అయ్యా పొరపాటు చేశాను, అవివేకంగా ప్రవర్తించాను, అజ్ఞానంగా మాట్లాడాను, అజ్ఞానంగా నడుచుకున్నాను, నన్ను క్షమించు స్వామి అంటే దేవుడు నిన్ను దాటిపోడు. దేవునికి మహిమ కలుగనగాక. నిన్ను రక్షించి నువ్వు చెప్పిన ఆ సత్యమైన మాటలను బట్టి నీ ద్వారా అనేకులను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం అడగాలో తెలుసుకుందాం, ఎలా ప్రార్థించాలో తెలుసుకున్నాం, ఏ విధంగా పొందుకోవాలో తెలుసుకున్నాం, ఏ విధంగా శ్రమలు బాధలు కష్టాలు నష్టాలు వచ్చినా పడిపోకుండా ఉంటామంటే ప్రభువా ప్రభు అని పిలిస్తే కాదు, ఆయన చిత్తమును భూమి మీద నెరవేరుస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ నా మాటల చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలేను. అప్పుడు నీకు ధైర్యం, నేను ఆయన చెప్పినట్టే వింటున్నా, ఆయన చెప్పినట్టే చేస్తున్నా, ఉత్తి పిలుపుతో నేను సరిపెట్టుకోలే, ఆయన ఏం చెప్తే అదే చేశానన్న దమ్ము ధైర్యం నీకుంటే నీ ఇల్లు పడిపోదు, ఇంకా నీకు ఫికరే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేను సజీవులకే దేవుని కానీ మృతులకు దేవుణ్ణి కాదు అని చెప్పాడు. మనము కూడా క్రీస్తుతో కూడా చనిపోయి అపరాధముల చేత పాపముల చేత చనిపోయి పాతి పెట్టబడి మరలా తిరిగి లేపబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్తాడు రోమా 8:11, మృతులలో నుండి లేపిన వాని ఆత్మ నీలో నిలిచిన ఎడల నివసించిన ఎడల నీవు కూడా మృత్యుంజయుని వాళ్ళు లేచిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం, మృతుడైన దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి నువ్వు కూడా సజీవురాలుగా దేవుని సన్నిధిలో ఉంటూ ఆ ఆత్మాభిషేకంతో పాటు పరవశులమై ప్రార్థిస్తూ బండ మీద మన ఇల్లును కట్టుకుని బుద్ధిమంతులంగా బ్రతుకుతూ ఎన్ని సమస్యలు వచ్చినా శ్రమలు వచ్చినా అలాగే నిలబడి ఆయన రాజ్యం మనం చేరతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం అడగాలో ప్రభు చెప్పాడు, ఏం ప్రార్థించాలో ప్రభు చెప్పాడు, దేని కొరకు ప్రాధేయపడాలో ప్రభు చెప్పాడు, ఎలా బతకాలో ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆజ్ఞలన్నీ అనుసరించే వారంగా ఉందాం. ఉట్టి ప్రభు అనే పిలుపులు మనకొద్దు, ప్రభు చిత్త ప్రకారంగా చేద్దాం, చెప్పినట్టు చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మాటి మాటికి శరీరం అడ్డం వస్తుందిగా ఏం చేద్దామయ్యా అంటే అక్కడ కూడా అది రాశాడు, సొల్యూషన్ రాశాడు. ఏమని? రోమా 8:13. ఇది ఒక్కటి చదవండి. చాలండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించదురు. దేంతో చంపాలంటే శరీర క్రియలు? దేంతో? ఆత్మచేత. అంటే అది ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? పొడుగుంటుందా, సన్నగా ఉంటుందా, ఎట్లుంటుంది, ఎడల్పుంటుందా, ఎట్లుంటుంది చెప్పండి. దేన్ని చంపడానికి ఒక వస్తువు ఉంటుంది. మీకు బాగా వివరంగా చెప్తున్నా. ఓకే, పల్లెటూరేగా చాలా తెలుసు. వర్షాలు పడేటప్పుడు కొన్ని తేళ్ళు వస్తాయి కదా, తేలు దేంతో చంపుతారు తల్లి? చెప్తూ సరిపోద్దా? పెద్ద కర్ర కావాలా? మరి పాము వచ్చింది అనుకో, దేంతో చంపుతావు? ఎస్ కదా, చిన్న సీమ అనుకో, ఏళ్ళతో నలిచేస్తాం. అంతేనా కాదా?
అంటే ఒక్కొక్క ప్రాణిని చంపడానికి ఒక వస్తువు ఉందా లేదా? శరీర క్రియలు చంపాలంటే కర్రతో చంపితే పోవు. ఏం చంపాలి? ఆత్మచేత చంపాలి. చంపలు కూడా దేవునికి కనపడదా? హల్లెలూయా! ఈ శరీర క్రియలు నీకు అడ్డు వచ్చి తండ్రి చిత్తమును చేయుటకు అడ్డుపడుతున్నాయి. ఈ శరీరం పనిచేసి ప్రభువా ప్రభు అని పిలచడంతోనే స్టాప్ అయిపోతుంది, తండ్రి చిత్తాన్ని చేయనివ్వట్లే. అందుకే నువ్వు పిల్లవాడిగా కుమారుడిగా మారాలన్నా అభిషేకం, ఆత్మ నడిపింపు కావాలి. శరీర క్రియలు చంపాలంటే కూడా ఆత్మే కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుడు పునరుద్ధానుడై 3వ దినమున అనగా ఆదివారమున తెల్లవారుదాం లేచినంటే నువ్వు కూడా లేవాలి. అంటే ఏం కావాలి? ఆత్మ అభిషేకం నీకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అప్పుడే క్రీస్తుతో కూడా యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఉండుటకు మనం వెళ్ళిపోతాం. ప్రార్థించే విధానం తెలుసుకున్నాం, ఎలా ప్రార్థించాలో తెలుసుకున్నాం. ప్రార్థనలోకి వస్తే ఏమి అనుభవించాలో, ఏ విధంగా ప్రభు స్పర్శను మనం కోరుకోవాలో, పొందుకోవాలో మనం తెలుసుకున్నాం. పొందుకున్న మనము, ప్రార్థించిన మనము ఊరిలోనికి వెళితే ఆ యథార్థమైన మాటలు ప్రభు దగ్గరికి అనేకులను నడిపిస్తే అని తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మహారాజయ్యుండి కూడా జనములు ఆయన ధర్మశాస్త్రమును అనుసరించకపోతే కన్నీరు ఏరులై పారుతుంది అంట. ఎవడు లేకపోయినా ఏం పర్వాలేదు, మనం ఒక్కలం ఉంటే చాలు కదూ. అయ్యో నేను నిన్ను ఎరిగానయ్యా, నా వాళ్ళు ఎవరు తెలుసుకోలేదు, నా ఇరుగు పొరుగు తెలుసుకోలే, నా చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చాలామంది నీ దగ్గరికి రావట్లే. ప్రభువా ప్రభు అని పిలిచేవారుగానే ఉన్నారు, నీ చిత్తం చేసేవారుగా లేరయ్యా అని 4 కన్నీటి బొట్లు కార్చి కన్నీటితో దేవుని దగ్గర మొరపెట్టే వాళ్ళంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అలా కన్నీటితో ప్రార్థించిన దావీదును నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎందుకంటే ఎవరును నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని బిడ్డలమైన మనకు కూడా ఇష్టం ఉండకూడదు. నేనైతే ఎప్పుడు యథార్థంగా ప్రార్థన చేస్తా, ఎవ్వరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదయ్యా. ఫలాని వాళ్ళని రక్షించు స్వామి, నా గ్రామాన్ని రక్షించు స్వామి, నా ఇరుగు పొరుగును రక్షించు. ఎవరెవరు నీ దృష్టికి వస్తారు వాళ్ళందరి కొరకు దేవుని దగ్గర మనం మొరపెట్టచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇలాగా గంటల తరబడి ఆయన ప్రార్థించే వాళ్ళంగా, ఆయన స్తుతించే వాళ్ళంగా, ఆయన చిత్తము నెరవేర్చే వాళ్ళంగా, ఉట్టి ప్రభువా ప్రభు అని పిలిచే వారంగా కాకుండా ఇవన్నీ మనం అనుసరించి, స్పర్శను అనుభవించి, ఆయన తాకిడిని అనుభవించి, ఆయన స్వరాన్ని విని ఇతరులకు వినిపించి ఆయన నిత్యరాజ్యములో మనమందరం ప్రవేశిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. హల్లెలూయా!